ట్రై మెథడ్స్ ఫస్ట్ చాప్టర్లో శాస్త్రాల స్వభావము, పరిధి, చరిత్ర, అభివృద్ధి, వాటి నిర్వచనాలు గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ గణిత శాస్త్ర స్వభావం, పరిధి గురించి చూద్దాం. గణితం అంటే ఏమిటి? గణితంను ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథినైన్ మరియు టెక్ని అనే గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది. ఈ రెండింటి అర్థం నేర్చుకోవడం, టు లెర్న్. మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాథినైన్ మరియు టెక్ని అనే గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెండింటి అర్థం నేర్చుకోవడం. ఓకేనండి. మ్యాథినైన్ అంటే గ్రీక్ భాషలోని నేర్చుకోవడం. టెక్ని అంటే ఒక కళ మరియు సూక్ష్మ పద్ధతి అని అర్థాన్ని ఇచ్చే పదాల నుండి మ్యాథమెటిక్స్ అనే పదం ఉద్భవించింది. లాటిన్ భాషలోని ఆర్స్ మ్యాథమెటికా అనే పదం కూడా ఇంగ్లీష్ భాషలోని మ్యాథమెటిక్స్ పదానికి మూల రూపంగా చెబుతారు. ఈ పదానికి కూడా గణిత కళ అని అర్థం. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ పదం అయితే లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా అంటారు. అదే గ్రీకులో మ్యాథినైన్ ప్లస్ టెక్ని. ఓకేనండి. మ్యాథినైన్ అంటే నేర్చుకోవడం, టెక్ని అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఆర్స్ మ్యాథమెటికా అంటే గణిత కళ అని అర్థం. ఓకేనండి. మ్యాథమెటిక్స్ కి సమానమైన సంస్కృత పదం గణిత. సంస్కృతంలో గన్ అనగా లెక్కించుట లేదా గణించుట. దీని నుండే తెలుగులో గణితం అనే పదం ఉద్భవించింది. ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారు, దాన్ని సంస్కృత పదం వచ్చి గణిత. సంస్కృతంలో గణిత అనే గన్ అనగా లెక్కించుట లేక గణించుట అని అంటారు. దీని నుంచే తెలుగులో గణితం అనే పదం ఉద్భవించింది. ఓకేనండి. గణితం అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం, ఒక కళగా నేర్చుకోవడం. ఓకేనండి. గణితం అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం, ఒక కళగా నేర్చుకోవడం. మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. ఓకేనండి. పంజాబ్ లేదా హిందీలో గణితానికి గణిత అని పేరు. దీని అర్థం గణన శాస్త్రం. ఓకేనండి. అంటే లాటిన్ భాషలో మ్యాథమెటికా, దాని అర్థం గణిత కళ. మ్యాథమెటిక్స్ అంటే గ్రీకులో మ్యాథినైన్ నేర్చుకోవడం. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథినైన్ టెక్ని. మ్యాథినైన్ ప్లస్ టెక్ని గ్రీకు పదం నేర్చుకోవడం. టెక్ని అంటే గ్రీకు ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. మ్యాథమెటిక్స్ అంటే గన్ సంస్కృతంలో లెక్కించడం. మ్యాథమెటిక్స్ అంటే గణిత హిందీ పంజాబీ భాషల్లో గణిత అని పేరు ఉంది. సో దీన్నే గణన శాస్త్రం అని కూడా అంటారు. ఓకేనండి. మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు భాష అయిన మ్యాథినో, నవీన గ్రీకు భాష అయిన మ్యాథినైనో అనే పదాల నుండి ఉత్పన్నమైంది. ఓకేనండి. మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు భాష అయిన మ్యాథినో, నవీన గ్రీకు భాష అయిన మ్యాథెనో అనే పదాల నుండి ఉత్పన్నమయ్యింది. ఇది న్యూ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్ కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.